హాయ్, హలో, నమస్తే. ఒక మంచి విషయం. మనిషి ఓడిపోవడం పెద్ద తప్పు కాదు. గెలుపోవటములు సర్వసాధారణం. ఆ ఓటమితో కుమిలిపోవడం కూడా పెద్ద తప్పు కాదు. ఆ బాధతో దుఃఖించడం అంత పెద్ద నేరం కాదు. కానీ ఆ తర్వాత వారు తమ గెలుపు కోసం ప్రయత్నించక ఇంక మన వల్ల కాదులే అని నిరాశా నిస్పృహలతో వదిలివేయడమే మహా పెద్ద తప్పు. గొప్ప గొప్ప చక్రవర్తులే ఒకసారి ఓడిపోతే వదిలిపెట్టక మరలా దండయాత్ర చేసి గెలిచిన వారున్నారు. దానికి ఉదాహరణ అలెగ్జాండర్ మహావీరుడు. ఓడిపోయామని బాధపడడం కన్నా గెలవాలనే పట్టుదల ఉన్నవాడే తప్పక గెలిచి తీరుతాడు. నీ హోదా, నీ స్థాయి పెరిగిందని కళ్ళు నెత్తికెక్కి పైకి చూస్తూ నడిచావంటే కాలానికి బుద్ధి చెప్పే గుణం ఉంటుంది. మరువకు, ముళ్ళులా నీ కాలికి గుచ్చుకొని వంగి నీ చేత్తోనే ఆ ముళ్ళు తీసుకునేలా చేస్తుంది, తెలుసుకో. కాబట్టి మనీ ఈజ్ ఎ స్మాల్ కాయిన్, హెల్త్ ఈజ్ ఎ బిగ్ కాయిన్, లవ్ ఈజ్ ఎ లక్కీ కాయిన్, రిలేషన్షిప్ ఈజ్ ఎ స్వీట్ కాయిన్, బట్ ఫ్రెండ్షిప్ ఈజ్ ఎ గుడ్ కాయిన్, డోంట్ ఫర్గెట్. డబ్బు మాట్లాడే భాష ఒకే భాష, నన్ను పొదుపు చెయ్యి అని. ఈరోజు డబ్బు ఉన్నప్పుడు పొదుపు చేశావంటే రేపు నీకు అనారోగ్యం అయినప్పుడు నేను నిన్ను కాపాడుతానని. కాబట్టి సేవ్ మనీ. ఉప్పుకి అప్పుకి చాలా దగ్గర సంబంధం ఉంది మిత్రమా. ఎక్కువ ఉప్పు వేసుకుని కూరను తినలేం. అలాగే మన తాహతకు మించి అప్పు చేసి జీవితంలో నెమ్మదిగానూ బ్రతకలేం. ఉప్పు తగ్గిస్తే ఆరోగ్యానికి మంచిది, అప్పు చేయకుంటే మన ఆయుష్కు మంచిది. ఎంత ఆస్తిపాస్తులున్ననూ దొరకని సంతోషం ఎవరి దగ్గర అప్పు చేయకపోతే దొరుకుతుంది. ఒక పక్షి బ్రతికున్నప్పుడు చీమల్ని తింటుంది. అదే పక్షి చనిపోతే దాన్ని చీమలు తింటాయి. పరిస్థితులు ఎలాగైనా ఏ క్షణంలోనైనా మారిపోవచ్చు. అందుకే ఎవరిని హేళనగా బాధపడే విధంగా దూషించకూడదు. ఈరోజు నువ్వు చాలా గొప్పవాడిగా ఉండొచ్చు, కానీ నీకంటే కాలం చాలా రెట్లు శక్తివంతమైంది. గుర్తు పెట్టుకుని జీవించు, మిడిసిపడకు. పొంగినవన్నీ పొయ్యిపాలంటారు. జీవితం మనమనుకున్నట్లు ఉంటుందని ఊహించుకోకు. మన క్యాలిక్యులేషన్ తారుమారై ఎంత ఆనందంగా ఉండాలనుకుంటామో అంతకు మించి రెట్టింపు బాధ అనుభవించాల్సి వస్తుంది. మనసిలాయే మామ, జాగ్రత్త.